ఏం సార్ ఇండస్ట్రీలో కొంచెం ఆఫ్ అయినట్టున్నారు. అలాంటిది ఏం లేదు. మామూలుగా అంటే జనరల్‌గా నా తత్వం ఏంటంటే, నా దగ్గరికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవటం. ఓన్లీ ఇదే గాకుండా మిగతా అన్నీ గూడా. ఇప్పుడు యూఎస్ ఎళ్ళాను. 3 మంత్స్ ఉన్నాను పాప దగ్గర. గ్రాండ్ డాటర్ బర్త్‌డే. అలాగే అక్కడి నుంచి నెక్స్ట్ మా ఊరెళ్ళాను. మధ్యలో ఏదో షూటింగ్ చేశాను. యూఎస్‌లో ఉండగా విఎన్ ఆదిత్య గారిది ఒక షూటింగ్ డల్లాస్‌లో చేశాను. అలా జరుగుతూ ఉంటాయి. సో అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా సార్. అడగటం అలవాటు అవ్వలేదా ఇండస్ట్రీలో? నాకు లేదు, ఫస్ట్ నుంచి లేదు. ఫస్ట్ నుంచి లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ని, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను తెలవనోళ్ళు ఎవరు ఉండరు. అవకాశం ఉండి క్యారెక్టర్ ఉండి ఇవ్వాలని ఉంటే వాళ్ళే ఇస్తారు. మనం వెళ్ళి అడగాల్సిన ఇంకోటి ఏంటంటే అడిగే పరిస్థితి కూడా మనకు లేదు. ఫైనాన్షియల్గా రీజనబుల్లీ వెల్ ఆఫ్. సో అడగకపోతే మనం ఏమైనా చేయకపోతే అనేది ఏమి ఉండదు. ఇండస్ట్రీలో ఏదో ఒక డైరెక్టర్స్తో కానీ లేకపోతే ఒక సర్కిల్ అనేది ఉండాలని చాలామంది అంటుంటారు. దాన్ని ఎంతవరకు బిలీవ్ చేస్తారు? అది లేదనుకుంటున్నారా మీరు? ఉంది మరి అంటే కాదు, మీ క్వశ్చన్ ఏంటి అని. అంటే సర్కిల్ ఉండటం అవసరమా అనేది. అది అంటే ఒక గ్రూప్ ఆఫ్ మనం ఇష్టపడే పీపుల్ ఉంటారు ఆటోమేటిక్గా. నేను సురేష్లో ఉండేవాడిని, అప్పుడు సర్కిల్ ఉండేది. బయటకు వచ్చాం, ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడ అంతా సర్కిల్ ఉంటే సర్కిల్ వాళ్ళు మన పెట్టేసి ఇంకొకరిని పెట్టేసి అలాగే ఉండదు కదా. మీకు ఇండస్ట్రీలో ఒక ఫస్ట్ మూవీతోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తర్వాత కళ్యాణ్ రామ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇండస్ట్రీలో అంటే హిట్ అనేది చాలా ప్రీషియస్ సార్. అంటే చాలామంది డైరెక్టర్గా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో అతి కొద్ది మందే సక్సెస్ అవుతూ ఉంటారు. ఆ సక్సెస్ తర్వాత దాన్ని మళ్ళీ ఆ పికప్ అనే పాయింట్ దగ్గర ఏదన్నా ఎందుకని ఆగిపోయిందంటే ఏం చెప్తారు సార్? నాకైనా మీకైనా ఓ చోట ఎందుకు ఆగిపోయింది అనేది దానికి ఏం రీజన్స్ ఉండవు. ఇప్పుడు మీరు ఇక్కడే ఎందుకు ఉండిపోయారు? సినిమాల్లో నటించవచ్చు కదా. ఈ జర్నలిస్ట్ లాగా ఇలా ఇంటర్వ్యూలు చేసుకుంటే ఎందుకు ఉండిపోయారు అంటే ఏం చెప్తారు మీరు? ట్రై చేయలేదు కాబట్టి. అదే, మీరు ట్రై చేయలేదని చెప్తారు. ఇక్కడ అలా ఉండదు. ఎవరికైనా ఇప్పుడు యాక్టింగ్ ఉంది, అది నేను అనుకోకుండా ఇట్స్ ఏ గాడ్ గిఫ్ట్. 250 మూవీస్ చేయటం అనేది అది గాడ్ డిజైన్.